అంటే ఈ పోలీసులు సమాధానం ఏంటంటే ఈ మీడియా మిత్రుల రాజకీయ ఉన్నారు అని చెప్పారు తప్ప మేము ఎందుకు చెప్పలేదన్నది మీరు అదే మళ్ళీ నేను చెప్తున్నాను. మీరు డోంట్ మేక్ ఏ పోలీస్ చెప్పారు వారి పేరు ఇవ్వండి, వారు ఏ అథారిటీ తోటి దే ఆర్ స్పీకింగ్, లెట్ us వెరిఫై. ఇఫ్ దే హ్యావ్ గాట్ ద అథారిటీ దట్ ఈజ్ నేను కూడా రెస్పాన్సిబుల్. వాడు అథారిటీ లేకుండా మాట్లాడితే విల్ టేక్ యాక్షన్. తప్పుగా అంటే మేము హెచ్చరించడం అంటే అలా చెప్పట్లే. మీ దగ్గర మీరు చెప్పిన దానికి సబ్స్టెన్షియేట్ చేయడానికి ఎవిడెన్స్ ఉంటే మాకు ఇవ్వండి. ఇట్ హెల్ప్స్ ద విక్టిమ్ కదండి. దొంగ ఎక్కడో దాగుండిపోయే బదులు మీరు సబ్స్టాన్షియేట్ చేసే ఎవిడెన్స్ లేకుండా మీరు ఊహాగానాలు పెట్టి ఒక సొసైటీలో ఒక చూడండి కామన్ పీపుల్ ఏమనుకుంటారు, నిజంగా అన్నీ అయిపోతున్నాయి, ఏదో జరిగిపోతుందని కదా. సో దట్స్ వాట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే యూ రైట్, యూ ఆస్క్ అస్, యూ హెల్ప్ అస్. దట్ ఈస్ వాట్ అవర్ ఐడియా. ఎవరిని తప్పు ఒకసారి రెండుసార్లు చెప్పి మూడోసారి కూడా తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఒక సర్టెన్లీ వీ హ్యావ్ టు సర్వ్ నోటీస్ అండ్ వీ హ్యావ్ టు ఆస్క్. అది ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్ పోస్ట్ మార్టంలో ఇట్ విల్ కమ్. హెవీ వెహికల్ ర్యాన్ ఓవర్ హెర్ హెడ్ అన్నది ఇట్ విల్ క్లియర్లీ కమ్ అవుట్. అది వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఇప్పుడు నోటుతో చెప్పడం వేరు, ఆఫ్టర్ ఎగ్జామినేషన్స్ సర్టిఫికేట్లో రాయడం వేరు. హెవీ వెహికల్ తల మీద నుంచి వెళ్ళి క్రష్ అయ్యింది, లేదంటే కింద ఆబ్జెక్ట్ పడినప్పుడు ఇక్కడ తగిలింది, దీనివల్ల జరిగింది అని వారు క్లియర్గా రాస్తారు. మనం అడుగుతాము పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి అని, దెన్ ఆఫ్టర్ పోస్ట్ దీని తర్వాత అవన్నీ ఇస్తారు. అమ్మాయి వాళ్ళ ఫాదరే చెప్పారండి క్రిటికల్ కండిషన్ ఉంది, స్టిల్ ఏవో టెస్ట్ ఒకటి చేయాలట, సోడియం లెవెల్స్ ఏవో అవి కింద డ్రాప్ అయితే దెన్ దే విల్ డూ ఇట్. సో వెరీ సారీ స్టేట్ అండి. మనందరం కూడా వీ మస్ట్ ప్రాపగేట్ సో మచ్ ఆఫ్. సో దట్ ఫెలో వాజ్ కెప్ట్ ఫర్ పీడీ యాక్ట్ ఫర్ 7 months. పీడీ యాక్ట్ పెట్టాము వాడి మీద. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వాడి లైవ్లీవుడ్కి అప్పుడు ఆమె ఎవరైతే వైఫ్ ఉందో ఆమెకి జైల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇమ్మని ఇంకో పార్ట్నర్ ఇంకోటి, సో ఆ పార్ట్నర్కి సంబంధించి చెప్పుకోవడంలో గొడవ అవ్వడం వల్ల ఒక మర్డర్ అయింది. ఇంకొకటి పెట్టి సింపుల్ థింగ్, ఏం దాంట్లో పెద్ద సీరియస్ లేదు. దే హ్యావ్ ఒక రిఫ్రాఫ్ట్లో మూవింగ్ ఇన్ ద ఏరియా, ఒక ముగ్గురులో ఒకడికేమో సింపుల్గా ఉన్నాడు, ఏది నీ ఫోటో పడిపోద్దని, వాడు అక్కడ ఉన్న ఇది తీసి కొట్టేడతాను మీద. అది కూడా డ్రింక్ చేసింది. క్రైమ్ రేట్ అంటే హీనస్ క్రైమ్ ఈ 2 మర్డర్లు తప్పితే హీనస్ క్రైమ్ కానీ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ అవన్నీ తగ్గాయండి బాగా. ఆల్మోస్ట్ మరి పిట్ అండ్ డిపిఎస్ మనం 21 కేసులు పెట్టాము, అలాగే పీడీ యాక్ట్లు పెట్టాము. చాలామంది ఇన్సైడ్ రౌడీ షీటర్స్ విల్ బి వెరీ హెవీ. ఇప్పుడు కూడా